రైతులపై బిగ్ బాంబ్ పడేసింది తెలంగాణ రేవంత్ సర్కార్. ఎస్, సంక్రాంతి వేళ నిజంగా వారందరికీ కూడా షాక్ ఇచ్చింది. రైతు భరోసా ఇది అన్నదాతలకు పెట్టుబడి సాయంగా అందిస్తున్నటువంటి ఒక మహత్తర పథకం. సో గత ఏడాదికి చూసుకుంటే కనుక చాలామంది రైతులు ఇప్పుడు రైతు భరోసా అందుకునే పరిస్థితుల్లో లేరా అని అంటే ఎస్, సుమారుగా 2 లక్షల మంది రైతులకైతే ఇప్పుడు అన్యాయం జరగబోతోందా? సో ఇవన్నీ కూడా ఇది అన్యాయం కాదు, ఎస్ దున్నేవాడికే మేము అంతా న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ మేరకి సుమారుగా గతంలో 67 లక్షలు ఉంటే ఇప్పుడు కేవలం 65 లక్షలకే పరిమితం చేసింది. సో ఇంతమంది రైతులు సుమారుగా 2 లక్షల మంది రైతులు నిజంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఇప్పుడు దూరం అవబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ పర్టికులర్గా ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఎస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో కొండలకి గుట్టలకి మరొక వైపు కమర్షియల్ ప్లాట్స్కి అంటే ఇళ్ల జాగాలకు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి సందర్భం. ఈ రకంగా చాలామంది అనర్హులు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మేము తొలగించే ప్రయత్నం అయితే మేము చేసేసాము ఆల్రెడీ. సో మేము ఆల్రెడీ ఇప్పుడు సంక్రాంతికి ఇచ్చేటువంటి రైతు భరోసా కేవలం 65 లక్షల మందికి మాత్రమేనంటూ కూడా ఇప్పుడు గణాంకాలు స్పష్టం చేస్తుండటంతో సుమారుగా గత ఏడాదికి చూసుకుంటే కనుక సుమారుగా 2 లక్షల తేడా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే చూద్దాం. ఎస్, సంక్రాంతి వేళ రైతులకి నిజంగా ఒక బిగ్ షాక్ ఇచ్చిందా రేవంత్ సర్కార్ అంటే ఎస్, ఖచ్చితంగా. దీనికి సంబంధించి రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ఈ పథకం నిబంధనల్లో మార్పులు చేస్తోంది. అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు అందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మార్పులు చేస్తూ వస్తున్నారట. అందులో భాగంగా సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వబోతుండగా ఇందుకోసం శాటిలైట్ సర్వే నిర్వహించారట. త్వరలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో రైతులకు కానుకిచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. పండుగలోపే రైతు భరోసా డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. యాసంగి సీజన్ కోసం పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు. దీంతో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణాన నిజంగా రేవంత్ సర్కార్ అయితే ఒక షాకింగ్ డిసిషన్ తీసుకుంది. శాటిలైట్ సర్వే ద్వారా దున్నేవాడికి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలి, అంతేగాని కొండలకి గుట్టలకి అలాగే ఈ యొక్క ఎవరైతే వెంచర్స్ వేసి కమర్షియల్ ప్లాట్స్ కింద పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మేము తీసుకోం, ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం. మేము తీసుకున్నటువంటి నిర్ణయంతో అర్హులైనటువంటి అన్నదాతలకి న్యాయం జరగబోతుంది అంటూ కూడా ఒక భరోసా అయితే ఇస్తున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పటికే యాసంగి సాగు రాష్ట్రంలో మొదలు కావడంతో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు సంక్రాంతికి ముందే జమ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆనందం రెట్టింపైంది. అయితే ఈసారి రైతు భరోసా మరికొంతమందికి కట్ కాబోతోంది. కేవలం పంట సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. పంట సాగవుతున్న భూములను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటోంది. దీని ఆధారంగా శాటిలైట్ సర్వే నిర్వహించి పంట సాగవుతున్న భూములను గుర్తిస్తోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతోంది. త్వరలోనే ఈ సర్వే పూర్తి కాబోతుందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పంట సాగు చేస్తున్నటువంటి భూముల యజమానులకు మాత్రమే రైతు భరోసా అందించనున్నట్లుగా తెలుస్తోంది. సాగులో లేనటువంటి భూములను గుర్తించి అనర్హులుగా తేల్చి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఈ యొక్క అనర్హులని తొలగించేశారు. మరికొంతమందిని కూడా తొలగించే ప్రక్రియ కూడా ఒకవైపు కొనసాగుతుందని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. త్వరలో సర్వే రిపోర్ట్ ప్రభుత్వానికి అందబోతుందట. అనర్హులను ఇంకాస్త ఈ పథకం నుంచి తొలగించబోతున్నారట. తాజా సమాచారం ప్రకారం 65 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తోంది. వీరికి నిధులు అందించాలంటే 9,000 కోట్ల అవసరమని ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పటికే వీటిని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే ఈసారి ప్రభుత్వం పక్కాగా వెళ్తుండడంతో
అనర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి గతేడాది స్టాటిస్టిక్స్ గణాంకాలు కనుక ఒకసారి చూస్తే 2025లో తెలంగాణలో రైతు భరోసా పథకం కింద దాదాపు 67 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందినట్లుగా తెలుస్తోంది. వారికి సుమారుగా 8,285 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యతను కూడా ఇచ్చారు. ఈ పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వస్తోంది ప్రభుత్వం. సో గతేడాది 2025లో చూసుకుంటే 67 లక్షల మంది అన్నదాతలు రైతు భరోసా పథకానికి ఆనాడు అర్హులైతే ఈ ఏడాది 2026కు వచ్చేసరికి ఆ సంఖ్య 65 లక్షలకి కుదించింది. సో మీరు అసలు రైతు భరోసా పథకానికి అర్హులా కాదా? ఖచ్చితంగా ఈ యొక్క మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర కావచ్చు, మండల అధికారుల దగ్గర కావచ్చు, ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క పేరు అందులో ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడు ఏర్పడింది. ఎందుకనంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజంగా మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకి చాలా భూములు ఉన్నాయి. సో ఆయన అంటే ఆ యొక్క ఘటనను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నాకు అవసరం లేదు రైతు భరోసా అంటూ కూడా ఆయన ప్రభుత్వానికి కూడా రిఫండ్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోక తప్పదు. ఎందుకంటే ఆయన చిన్న సన్నకారు రైతు కాదు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్. అటువంటి వాళ్ళకి చాలా వందలాది వేలాది ఎకరాలు కూడా ఉన్నాయి. సుమారుగా వాళ్ళందరికీ కూడా అటువంటి బిగ్ షాట్స్ కూడా నిజంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికి రైతు భరోసా పేరుతో ప్రతి ఒక్కరికి ఎకరాకి ఇంత అని చెప్పి ఇచ్చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రక్షాళనంతా కూడా చేశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే? ఎస్, డెఫినెట్గా. ఎవరైతే నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అందాలి తప్ప మరొక వైపు భూమి ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు రైతు భరోసాకి అప్లై చేసుకుంటే కాదు. ఎవరైతే నాగల పట్టి దున్ని నిజంగా వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా. ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ పథకం ఉద్దేశమే అది అంటూ కూడా కరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండలకి లేదు, గుట్టలకి లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కమర్షియల్ ప్లాట్స్, ఒక ఇళ్ల జాగాలకి గతంలో కూడా చాలామంది లబ్ధి పొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు ఈ యొక్క రైతు భరోసా, రైతు బంధు అది కూడా కావచ్చు, రైతు బంధు కూడా కావచ్చు, ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, వాటెవర్, ఇవన్నీ కూడా చాలామంది దోచుకున్నటువంటి సందర్భం. ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల నిర్వాహకం మూలంగా ప్రజాధనం చాలా లూటీ అయిపోయింది. చాలామంది అనర్హులు దోచుకు తిన్నారన్నటువంటి ఒక మాట అయితే ప్రధానంగా ఆరోపిస్తూ వస్తోంది ప్రస్తుత రేవంత్ సర్కార్. సో దీనికి సంబంధించి ఈ పథకాన్ని ప్రక్షాళన చేసి నిష్పక్షపాతంగా ఖచ్చితంగా అన్నదాతలకి ఈ యొక్క రైతు భరోసా ఖచ్చితంగా అందాలి, అర్హులకు మాత్రమే అందాలి అనేటువంటి నిర్ణయంతో శాటిలైట్ ద్వారా ఒక సర్వే చేసి, శాటిలైట్ ద్వారా ఆ మ్యాపింగ్ ద్వారా సర్వే చేసి ఎవరైతే దీనికి అర్హులో దాన్ని ఖచ్చితంగా తేల్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారం 2 లక్షలకు పడిపోయింది. అంటే గతంలో 67 లక్షలు, ప్రస్తుతం 65 లక్షలు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 65 లక్షల కింద చెప్తోంది ప్రభుత్వం. ఈ సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం ఉందట, అనర్హుల్ని ఏరివేత. సో అన్నదాతల సంఖ్య మరికాస్త తగ్గే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరు ఈ పథకంలో ఉన్నారా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా మీరైతే ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందస్తు హెచ్చరికగా ప్రభుత్వం చెబుతోంది, మీడియా పరంగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క మండల కార్యాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా మీరు రైతు భరోసాకి అర్హులో కాదో ఖచ్చితంగా తేల్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ అర్హులైతే కనుక ఖచ్చితంగా అక్కడ అర్జీ పెట్టుకోండి, మళ్ళీ అప్లై చేసుకోండి. మీ యొక్క వినతి సమంజసమైతే కనుక ఖచ్చితంగా మీరు ఈ పథకానికి అర్హులైతే కనుక ఖచ్చితంగా మీకు మొండి చేయి అయితే చూపించడం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ ఒక పక్కా క్లారిటీతో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అర్హుల జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే సంక్రాంతి వేళ అన్నదాతలకి నిజంగా అన్నదాతలకని కాదు, అనర్హుల అన్నదాతలు ఎలా అవుతారంటూ కూడా ప్రభుత్వం మరో వాదన. ఖచ్చితంగా అర్హులకి మాత్రమే మేము ఇచ్చే ప్రక్రియ ఏదే అంటూ కూడా గట్టిగా కరాఖండిగా చెప్తోంది. సో ఎంతైనా సరే మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో మీ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి. సో
అప్రమత్తంగా ఉండండి. సో దీనికి సంబంధించి మరి వారం రోజుల్లో సుమారుగా 9,000 కోట్ల రూపాయలు ఈ యొక్క అన్నదాతల ఖాతాల్లో కూడా చేరవేసేందుకు ఇటు రేవంత్ సర్కార్ కూడా సిద్ధంగా ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.